దేవుని ముఖకాంతిని, విశ్వాసమును కర్తయు తన కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. దేవుని ముఖకాంతిని చూచి నడుచుకోవాలి. సేవకుడు విశ్వాసయాత్రలు నేర్చుకోవాల్సింది అది. ప్రతి సేవకుడు తన సేవ పరిచర్యలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చూపు ఎల్లప్పుడూ దేవుని మీద ఉండాలి. ఆయన ముఖకాంతిని చూస్తూ మన సేవలో ముందుకు సాగగలిగితే దేవుడు తన నీతిని బట్టి మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. సేవలో గొప్ప స్థాయికి వెళ్ళాలి. సేవలో వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా మారాలి. లక్షలాది మంది ప్రజలు ప్రభు కోసం సంపాదించాలి అనే ఆశ, ఆకాంక్ష దైవ సేవకులందరికీ ఉంటుంది. మరి ఎప్పుడు మన జీవితంలో అది నెరవేర్చబడుతుందంటే, మనం ఆయన ముఖకాంతిని చూస్తూ నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు చరిత్ర మనం చూస్తాం. ఆ తల్లి చిన్న ప్రాయంలోనే సమూయేల్ని దేవుని సెల్లో ఉంచి వెళ్ళినప్పుడు వాక్యం ఇలా సెలవిస్తుంది, ఏలి ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. సేవలో నీవే పని చేసినా దేవుని పేరట మనం పరిచర్య చేస్తున్నప్పుడు, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసినట్లు మనం చేసే ప్రతి పరిచర్య ఇది ప్రభు కొరకు. ఈ పరిచర్య ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. ఈ పరిచర్య ద్వారా దేవుడు సంతోషించాలని ప్రభు నిమిత్తం మనం ఆ పరిచర్య చేయగలిగితే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక బ్యాంక్ మేనేజర్ గారి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నానండి. ఆయన బ్యాంక్ మేనేజర్ గారు తమిళనాడులో, ఆయన బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ మందిరానికి వచ్చి ఏదైనా పరిచర్య ఉంటే చేద్దామని తన భార్య 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆయన రక్షణ పొందారు. రక్షణ పొందిన ఆ సేవకుడు దేవుని మందిరంలో వచ్చి పరిచర్య చేయాలని కోరుకుంటే, ఆయనకి ఆ చర్చిలో ఇచ్చిన పని ఏం తెలుసండి, 1000 మంది ఆ ప్రార్థనకు వస్తారు. వాళ్ళు టీ తాగారు కదండి, కాఫీ తాగారు కదా, ఆ కాఫీ కప్పులు కడిగే పనిని ఇచ్చారంట. ఏ పని ఇచ్చారండి? ఒక బ్యాంక్ మేనేజరు ఆయనకి కాఫీ కప్పు కడిగే ఒక పరిచర్య ఉందండి, దాన్ని చేస్తారా అని అడిగారంట. నేను బ్యాంక్ మేనేజర్ కదా, నా హోదా ఏంటి ఆయన గర్వించలేదండి. 5 సంవత్సరాలు ఆ పరిచర్య చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చర్చికి వచ్చినప్పుడు అంతా ఆయనకి ఇచ్చే పని ఏం తెలుసండి, కాఫీ తాగిన కప్పులు కడగడం. 5 ఏళ్ళు ఆ పని చేశాడంట. ఆ తదుపరి కాలంలో దేవుడు ఆయన ఎంతగా హెచ్చించారంటే, లక్షలాది మంది ప్రజలకి వాక్యం చెప్పే గొప్ప స్థాయికి ఆ దైవజనుడి దేవుడు హెచ్చించాడు. ఆయన ముఖకాంతిని చూస్తూ మనం నడుచుకోగలిగితే దేవుడు తన నీతిని బట్టి మనల్ని ఒకరోజు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. సమూయేలు యొక్క కీర్తి విస్తరించడానికి, వ్యాపించడానికి, అభివృద్ధి పొందడానికి ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా దేవుడు అతను అభిషేకించి ఆశీర్వదించి రాజులను అభిషేకించగలిగిన స్థాయికి సమూయేలుని దేవుడు నడిపించాడంటే దానికి కారణం ఆయన ముఖకాంతిలో ఆయన ముఖకాంతిని చూచి నడుచుకోవడం వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అండ్ సమూయేలు ఏపోదును ధరించుకొని పరిచర్య చేస్తుండేవాళ్ళంట. ఏపోదు యాజకులు, లేవీలు, గొప్పవాళ్ళు ధరించుకోవాల్సిన, యాజకత్వంలో సాగిపోయే వాళ్ళు ధరించుకోవాల్సిన వస్త్రం అది ఏపోదు. ఆ ఏపోదును ధరించుకొని సమూయేలు పరిచర్య చేస్తుండేవాడు. ఏపోదులో ఊరీము, తుమ్మీము అనే 2 రాళ్ళు ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు వెళ్ళాలా వద్దా అని ప్రభు దగ్గర విచారణ చేసినప్పుడు, వద్దు అంటే ఆ ఎరుపు రాయి ప్రకాశిస్తుందంట, వెళ్ళాలనుకుంటే ఆ గ్రీన్ కలర్ రాయి ప్రకాశిస్తుందంట. ఇలా ఊరీము, తుమ్మీము అనే ఆ 2 రాళ్ళు కలిగిన ఆ ఏపోదుని ధరించుకొని ఆయన దేవుని మందిలో పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. దేవుని సేవ పట్ల ఆసక్తి, మందిరం పట్ల ఆసక్తి, దేవుని స్వరాన్ని వినాలనే ఆసక్తి, దేవుని ద్వారా పొందాలనే ఆసక్తి సమూయేలుని బలపరుస్తూ వచ్చింది. చెడిపోయిన మనుషులు, పాడైపోయిన మనుషులు, సేవలో ఉండి నీచమైన పనులు చేసే వాళ్ళు ఎందరో ఉన్నప్పటికీ వాళ్ళందరి మధ్యలో సమూయేలు దేవుని ముఖకాంతిని చూస్తూ నడుచుకున్నాడండి. దేవుడు ఒకరోజు సమూయేలుకి తన దివ్యమైన స్వరాన్ని వినిపించి మరి సమూయేలుని ఓ ప్రవక్తగా అభిషేకించి, యాజకుడిగా అభిషేకించి, న్యాయాధిపతిగా మార్చి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఆయన కీర్తి వ్యాపించినట్లు ప్రభు ఆయన ఆశీర్వదించారు. కనుక ప్రతి సేవకుడు దేవుని ముఖకాంతిని చూచి నడుచుకోవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. జీవవాక్యాన్ని చేతపట్టి జ్యోతుల వలె మనం ప్రకాశించాలని. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఎక్కువగా వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని బోధించండి, వాక్యాన్ని బట్టి నడుచుకోండి.
బాధాకరమైన విషయం ఏంటంటే మనకు అన్నిటికీ సమయాలు ఉంటున్నాయి కానండి దేవుని వాక్యాన్ని చదివే సమయం ఉండలేదు, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే పరిస్థితిని మనం చూడలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన చేతికి తీసుకురావడానికి కోసం ఎందరో పరిశుద్ధులు ఎంతో కష్టపడి ప్రయాసపడితే ఈరోజు మన భాషలో మనం బైబిల్ చదవగలిగిన స్థితిలో మనం ఉన్నాం. కనుక వాక్యాన్ని గౌరవించండి, వాక్యాన్ని ఘనపరచండి, వాక్యాన్ని ప్రేమించండి. వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వాక్యం కరువైపోతున్నాయండి. ఆరోగ్యకరమైన బోధ కరువైపోతుంది. మనుషులు తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. లోకంలో రకరకాలమైన బోధలు, రకరకాలమైన దుర్బోధలు, రకరకాలమైన దుర్బోధకులు బయలుదేరుతున్నారు. ఎక్కడ చూసిన ప్రియులారా రకరకాలమైన సమస్యలు మనం చూస్తున్నాం. కనుక మరి ఇలాంటి మనుషుల మధ్యలో జీవవాక్యాన్ని చేతపట్టి మన జ్యోతుల వలె ప్రకాశించాలి. భక్తుడు అంటాడు, నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటాను, నీ దయారసం నా ఎడల చూపించమని. ప్రియులారా వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు మనం చూస్తూ వస్తాం. వాక్యాన్ని బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మాటను విన్నప్పుడు, వాక్యాన్ని విని నడుచుకున్నప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు మనం బైబిల్లో చూస్తూ వస్తామండి. దైవ సేవకుని నోట ప్రభు ఉంచిన మాట విని మరి ఆ చిన్న పాత్ర, దాంట్లో కొంచెమే నూనె, ప్రవక్త చెప్పిన మాటను విని ఆమె తన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేయగా ఆ పాత్ర, దాంట్లో ఆ కుండలో ఉన్న కొంచెం నూనె, ఆ పాత్రను దేవుడు అక్షయ పాత్రగా మార్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీ మాట చెప్పన వల వేస్తానని పేతురు వల వేస్తున్నప్పుడు 2 పడవలు నిండిపోయేటట్లు విస్తారమైన చేపలను దేవుడు దయచేశారు. దేవుని వాక్యాన్ని బట్టి సేవ చేయండి, దేవుని వాక్యాన్ని అనుసరించి ముందుకు సాగిపోండి, వాక్యాన్ని బట్టి నడుచుకోండి. తద్వారా శ్రేష్టమైన ఎన్నెన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తారు. రెండవదిగా వాక్యమును బట్టి మనం నడుచుకోవాలి. మూడవదిగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు శరీర ఇచ్చలను మీరు నెరవేర్చాలని బైబిల్లో మనం చూస్తున్నాం. శరీర సంబంధమైన కార్యక్రమాలకు మనం చోటు ఇవ్వకుండా ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శరీరం వెళ్ళి కమ్మగా తిందాం అనుకుంటుంటుంది. ఆత్మేమో ఎప్పుడు తిండే కదా, కొద్దిసేపు ఉందాంలే అనిపిస్తూ ఉంటుంది. ఆత్మ కాళ్ళు చాపి కళ్ళు మూసి కొంచెం రిలాక్స్ అవుదామని శరీరం అనుకుంటుంటుంది. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు మనల్ని ప్రోత్సహిస్తుంటే శరీరానికి ఆత్మకు పోరాటాలు జరుగుతూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది ఆత్మానుసారంగా నడుచుకోండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, పనివాళ్ళేమో గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నారంట, అధిపతులేమో నేల మీద నడుస్తున్నారంట. పనివాళ్ళేమో, సేవకులేమో గుర్రాల మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. గుర్రాల మీద ఉండవలసిన సేవకులేమో నేల మీద, గుర్రాల మీద అధిపతులేమో నేల మీద నడుస్తున్నారని వాక్యం హెచ్చరిస్తుంది. ఇక్కడ అధిపతులు అనగా మన ఆత్మకు సాదృశ్యం, పనివాళ్ళు అనగా మన శరీరానికి సాదృశ్యం. ఆత్మ ఎక్కడుందంటే ఉన్నతమైన అనుభవంలో ఉండాలి. ఈరోజు మనం ఆత్మ సంబంధమైన అనుభవాలకి చోటు ఇవ్వకుండా శరీర సంబంధమైన కార్యక్రమాలకి చోటిచ్చి శరీరాన్ని ఏంటంటే పెంచి పోషిస్తూ శరీరానికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నావు, కానీ ఆత్మకు కావలసిన ఆహారం. ఈ శరీరం 70 ఏళ్ళు బ్రతకొచ్చు, 80 ఏళ్ళు బ్రతకొచ్చు, గట్టోళ్ళు అయితే 100 ఏళ్ళు బ్రతకొచ్చు. ఈ శరీరం కోసం ఎంతో ప్రాకులాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఆత్మ నిత్యము మరి నిత్యత్వానికి వెళ్ళేది మన ఆత్మ కనుక మరి ఆత్మ సంబంధమైన విషయాల్ని కొంతమంది విడిచిపెట్టి శరీర సంబంధమైన కార్యక్రమాల కోసం ప్రాకులాడుతున్నారు కనుక బైబిల్ హెచ్చరిస్తుంది ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక సంఘానికి పౌలు గారు నేర్పించారు, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అది మా ద్వారా మీరు నేర్చుకున్నారని. మనం ఎలా నడుచుకోవాలంటే ఆయన ముఖకాంతిని చూచి నడుచుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. మూడవదిగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. చెప్పండి చూద్దాం. ఆయన ముఖకాంతిని చూచి, రెండవదిగా ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి, మూడవదిగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఈ మాటలు మరి సిల్వర్ జూబ్లీ సందర్భాన మన ఒక్కొక్కరి హృదయాల్లో దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించి నడిపించును గాక.